పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు మనందరికీ రాజు అని మనందరం విశ్వసిస్తున్నాం. అయితే ఆయనకు 5 మహిమాన్విత సింహాసనాలు ఉన్నాయని, అవి ఆయనకు ఉన్న అధికారము, ప్రేమ, తీర్పు సంపూర్ణము చేసే విధంగా గుర్తు చేస్తున్నాయని మీకు తెలుసా? వాటి గురించి బైబిల్‌లో కూడా ఉంది. ఈరోజు మనం ఆ 5 సింహాసనాల గురించి తెలుసుకుందాం. మొదటి సింహాసనము మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 31వ వచనంలో ఉంది. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడగును. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 31వ వచనం. యేసుక్రీస్తు పాపులమైన మన కొరకు మరణించి పునరుత్థానుడై పరలోకానికి ఎత్తబడి తండ్రి యొక్క కుడివైపున కూర్చొని ఉన్నారు. ఇది ఆయనకు ఇచ్చిన ఘనత మరియు పరిపూర్ణతమైన అధికారాన్ని సూచిస్తూ ఉంది. ఇది మనకు గుర్తు చేస్తుందేమనగా, మన రక్షకుడు, మన రాజు అయిన యేసుక్రీస్తు పరలోకంలో ఒక మహిమాన్విత సింహాసనంపై కూర్చుండి అక్కడి నుండి యుగయుగముల వరకు మనల్ని పరిపాలించుచు మనం చేయు ప్రతి క్రియలను పరిశీలించి చూస్తున్నారని మనం గుర్తించి అటు విధంగా మనం మంచి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించాలి. రెండవ సింహాసనము హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 16వ వచనంలో ఉంది. కావున ధైర్యవంతులమై మనము దయానిధియుడగు దేవుని సింహాసనమును సమీపింతుము. అచ్చట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము. హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 16వ వచనం. మన పాపములను బలహీనతలు ఉన్నా కూడా ధైర్యముగా ఈ సింహాసనం వద్దకు రావచ్చు. ఎందుకంటే ఆయన మన పాపములను క్షమించడానికి, గురువు రూపంలో పాప సంకీర్తనం వినడానికి ఆ పాప సంకీర్తన స్థలంలో మన కొరకై ఎప్పుడూ వేచి ఉంటారు. ఆయన కృపను కోరుకుంటున్న వారిమై అక్కడికి వస్తారని ఆయన మన కొరకు వేచి ఉన్నారు. అందుకనే పాప సంకీర్తనలో మన పాపములకు క్షమాపణను ఇచ్చే, కృపను ప్రసాదించే సింహాసనంలో ఆయన మన కొరకు ఎప్పుడు వేచి ఉన్నారని మనం నమ్ముతున్నాం. మూడవ సింహాసనం దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో ఉంది. వినుము, నేను ద్వారము వద్ద నిల్చుని తలుపు తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరమును విని తలుపు తెరిచి లోనికి వత్తును, వానితో భుజింతును, అతడు నాతో భుజించును. పాప సంకీర్తనం చేసి దివ్య పూజా బలిలో పాల్గొని దివ్య సప్రసాదం స్వీకరించిన ప్రతి క్రైస్తవుడి హృదయం యేసుక్రీస్తుకు సింహాసనమే. అప్పుడు ఆయన మనము ఆయనతో ఉంటాం. ఇది ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు చేసిన వాగ్దానం. మెస్సీయ దావీదు సింహాసనంను అధిరోహించి కలకాలం మనతో వసింతురు అను ఇంకొక వాక్యం కూడా లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనంలో పరిపూర్తి చేస్తుంది. ఆయన మహిమాన్వితుడై మహిమాన్వితుని కుమారుని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకు ఇచ్చును. లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనం. 4వ సింహాసనం ఇది 2 ప్రదేశాల్లో ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి పరలోకములో పరిశుద్ధులైన మరణించిన వారి కొరకు. రెండవది భూలోకములో ప్రతి కథోలిక దేవాలయంలో జీవించుచున్న ప్రతి కథోలికల కొరకు, ప్రతి క్రైస్తవుడి కొరకు ఉన్నాయి. దర్శన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉన్నట్లుగా, ఏలైనా సింహాసనమునకు మధ్యనున్న గొర్రెపిల్లె వారికి కాపరియగును, వారిని జీవజలముల వద్దకు తీసుకొని పోవును. దేవుడు వారి నేత్రములందలి బాష్ప బిందువులను తుడిచి వేయును అని ఆ పెద్ద నాతో చెప్పింది. మనము ఎప్పుడైతే పునీతుల మధ్యస్థ ప్రార్థనని కోరుతామో, ఆ పునీతులు వారి ప్రార్థనలతో మన ప్రార్థనను ఏకము చేసి ఆ గొర్రెపిల్లకు మన బాధలను, మన కష్టాలను లేదా మన అవసరాలను తెలియజేస్తారు. అప్పుడు వారి పరిశుద్ధత వలన పాపాత్ములమైన మన కొరకు, మన అవసరాల కొరకు దేవుడు వారి పరిశుద్ధత మూలమున మనకు సహాయం చేస్తారు. ఇక భూలోకంలో దివ్య మందసం, ప్రతి కథోలికా దేవాలయంలో దివ్య మందసంలో మన కొరకై వేచి ఉన్న ఆ దివ్య సప్రసాదనాథుడు రూపంలో ఉన్న యేసుక్రీస్తు శాశ్వతంగా మనతో ఉండే మార్గం. మందసంలో నిత్యము కొలువై ఉన్నాడు. మన ప్రార్థనను, మన కష్టాలను ఆయన ఆలకిస్తూ
మన కోసం శాశ్వతంగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రతి పూజ, ప్రతి ప్రార్థన ఆయన జవాబు చెప్పడానికి సంసిద్ధంగా ఉంటారు. ఐదవ సింహాసనం. పునీత పౌలు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 5వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. ఏలైనా మనమందరము న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట ఆగపడవలెను కదా! అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచివి గాని, చెడువి గాని, భౌతిక శరీరమున్న వారి వారు నొనర్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము ఒసగబడును. చివరకు యేసు సజీవులకు, మృతులకు తీర్పు తీర్చడానికి న్యాయాధిపతి అయి న్యాయపీఠంపై ఉంటారు. ఇది మనకు గుర్తు చేస్తుందేమనగా, మన క్రియలకు జవాబు చెప్పవలసి ఉంటుంది. కాబట్టి పవిత్రతతో, నిబద్ధతతో జీవించాలి. ఈ 5 సింహాసనాలు మనకు యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణ ప్రేమ, కృప, అధికారాన్ని సూచిస్తున్నాయి. ఆయన మహిమలో ఆయన్ను కలుద్దాం. కృప కోసం ఆయన ఎదురుగా మోకరించి మన పాపాలను ఒప్పుకుందాం. మన హృదయాన్ని ఆయనకు సింహాసనముగా మార్చుకుందాం. దివ్య సప్రసాదం ద్వారా ఆయన మనతో శాశ్వతంగా కలిసి ఉన్నారని గుర్తిద్దాం. తీర్పును స్మరించుకొని పవిత్రతతో జీవించుదాం. యేసుక్రీస్తు మన హృదయాల సింహాసనంలో ఎల్లప్పుడూ రాజుగా ఉండాలని ప్రార్థించుదాం. మీకు ఈ సందేశం నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి మరియు ఆత్మీయ విషయాల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.